శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష. పవన్ కళ్యాణ్ కి అయోధ్య రాముడి దగ్గర నుంచి ఇన్విటేషన్ వచ్చిందంట. నిజంగా తీసుకునేవాడికి ఎలాగో ఉండవు, ఇచ్చేవాడికైనా ఉండాలి కదా. ఇచ్చేవాడికి ఖచ్చితంగా కొన్ని విలువలు పాటించాలి కదా. ఏ ఉద్దేశంతో, ఏ విధంగా, ఏ క్వాలిఫికేషన్ చూసి పవన్ కళ్యాణ్ని ఆహ్వానించారు? ఇక్కడ నేను అడిగే ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. ఏంటో తెలుసా? ఫస్ట్ ప్రశ్న, శ్రీరాముడు అనగానే మనకి బాగా గుర్తొచ్చేది పితృవాక్య పరిపాలకుడు, అలాగే ఏకపత్ని వ్రతుడు. ఇవి గుర్తొస్తాయి. తర్వాత మిగతావన్నీ గుర్తొస్తాయి. మొదటి గుర్తొచ్చే మాత్రం ఇవే. అయితే ఇక్కడ ఏకపత్ని వ్రతుడికి బహుభార్య బహుపత్ని వ్రతుడు అయిన పవన్ కళ్యాణ్కి ఇన్విటేషన్ వచ్చిందంట. ఏ విధంగా వచ్చింది నాకు తెలియక అడుగుతాను. ఆయన ఏమైనా ఇంతకుముందు గెలిచి ఉన్నాడా? ఆయన ఒక ఎమ్మెల్యేనా, ఒక ఎంపీనా, ఒక వార్డు మెంబరా, ఇంకోట? ఏ విధంగా ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చారు? ఓ పార్టీ అధ్యక్షుడేనా? మరి పార్టీ అధ్యక్షులు చాలా మంది ఉన్నారు కదా. దేశంలో బోల్డ్ అనే పార్టీలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఇన్విటేషన్ అందిందా? ఇచ్చారా? వాళ్ళందరికీ ఇస్తే ఈయన మళ్ళీ ఎందుకు గొప్పగా చెప్పుకోవాలి? ఈయన ఇన్విటేషన్ ఎందుకు పోస్టర్ వేసి మరి చూపించుకోవాలి? పవన్ అన్నయ్యకి అందింది ఇదని చెప్పేసి. ఇక్కడ ఇంకొక విలువైన ప్రశ్న అడుగుతా, ఒక్కసారి కరెక్ట్ సమాధానం చెప్పండి. వాలి రాముడు చెట్టు చాటు నుంచి వాలిని సంహరించాడని మనకు తెలుసు. ఎందుకు సంహరించాడు అంటే రాక్షసత్వం ఆయనలో ఉంది, ఆయనలో మృగత్వం ఉంది కాబట్టి, మృగాన్ని రాజు చెట్టు చాటు నుంచి వేటాడడం తప్పు కాదు కాబట్టి అలా వేటాడాడు అంటారు. ఇక్కడ మృగత్వం ఏంటి అంటే వాలి బహుభార్యలని కలిగి ఉండడం, ఎక్కువ మంది అంటే తన తమ్ముడి భార్యని కూడా తను లొంగ తీసుకోవడం, అలాగే బహుభార్యత్వం, అందులో డౌట్. ఇలాంటి సందేహాలే. రాముడు అంటే ఏకపత్ని వ్రతుడు. ఆయన చేతిలో వాలి రాముడు చెట్టు చాటు నుంచి చంపాడు. ఇక్కడ నిజ జీవితంలో ఒక్కసారి అన్వయించుకుంటే వాలి ఎవరు, రాముడు ఎవరు? మీ ఆలోచనకే వదిలేస్తా. ఒక్కసారి ఆలోచించండి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే అప్పట్లో రాముడు చెట్టు చాటు నుంచి వాలిని సంహరిస్తే, ఇప్పుడు వాలి ఎవరైతే ఇప్పుడు వాలి ఉన్నాడో ఈ వాలి ఏం చేస్తున్నాడు? చంద్రబాబు చాటు నుంచి రాముడు లాంటి జగన్ మీద బాణాన్ని ఎక్కువ పెడుతున్నాడు. యామై రైట్? అర్థమవుతుందా? అది మ్యాటరు. ఇక్కడ అలాంటి వాలి లాంటి పవన్ కళ్యాణ్ని ఇన్విటేషన్ పంపించారు. ఏ విధంగా అంటే నాకు తెలియకపోవచ్చు. ఒకవేళ వేరే కారణాలు ఏవైనా ఉండి, ఈయనేమైనా సంఘ సంస్కర్త, ఈయనేమైనా పెద్ద ఉదాత్త పురుషుడు, ఇంకోటి అంటే యుగ పురుషుడు, లేదంటే ఆధ్యాత్మికానికి సంబంధించిన వాడు, లేదంటే హిందూ ధర్మాన్ని నలుదిశల ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసిన వాడు, ఇలాంటి వాడైతే నాకు తెలియకపోవచ్చు. మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ నాగేష్ గుంగుల.